హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మాల్టాలో బాటిల్లో ఎలా పడేయడము. సో వాటర్ బాటిల్ కానీ బీజీసలు కానీ ఎలా పడేయడమో నేను నీకు చూపెడతాను. చూడండి. సో నేను ఆల్రెడీ నా బాటిల్ మొత్తం కలెక్ట్ చేసుకుని కొండపోతున్నాను. సో ఇది నేను రోజు తాగే బాటిళ్ళు. సో వచ్చేసాను ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాను. చూడండి ఎలా పడేస్తాను. సో బీచ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. సో నేను వచ్చేసి భుజిబాల్ ఉంటాను. ఈ చూడొచ్చు మీరు ఈ లొకేషన్. సో ఇది నా లొకేషన్ ఫ్రెండ్స్. సో నేను ఇక్కడికి రాగానే ఆమె వచ్చేసి బాటిల్స్ అన్ని తీసేస్తుంది అనమాట. సో ఆమె మిషన్ మంచిగా చేస్తుంది. సో ఎవ్రీ 2 అవర్స్కు 1 అవర్కు ఇలా వస్తుంది ఆమె. సో వచ్చేసి ఆమె చేస్తుంది అనమాట. సో చూడండి. సో మనం ఈ నెంబర్కి కాల్ చేయాలి ఫ్రెండ్స్, ఒకవేళ బాటిల్ ఫుల్ అయితే. సో చూడండి ఆమె చేస్తుంది. సో ఆమె అయిపోయినాక నేను బాటిల్ ఇస్తాను. సో వెయిట్ చేయండి అలాగే. సో ఫైనల్ ఈమె ఇక్కడ పక్కన బాటిల్స్ ఉంటాయి, వాటర్ బాటిల్ అవి తీసేసింది. సో మిడిల్లో బీర్ సీసాలు అనేవి ఉంటాయి, అవి 2. సో ఆమె ఖాళీ చేసింది ఆల్రెడీ. సో ఆమె తీసేసి ఇంకోటి పెట్టేస్తుంది బ్యాగు. సో పెట్టేయగానే నేను నీకు చూపెడతాను ఫ్రెండ్స్. సో పెట్టేసింది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బాటిల్ వేయడానికి వచ్చాను. సో మల్టాలో ఇలా చాలామంది బాటిల్ వేస్తారు. సో ఒకవేళ ఎవరైనా బాటిల్ కూడా ఏరుకుంటారు చాలామంది. సో ఏరుకున్నా కానీ ఆయన మల్టాలో ఇలా కూడా బతకచ్చు అని చెప్పడానికి నేను తెచ్చుకొచ్చాను. సో ఈ బాటిల్స్ వచ్చేసి నా రూమ్లో బాటిల్ అన్నమాట. సో నేను ఎప్పుడు తాగుతాను, ఏ వాటర్ తాగినాయి అవన్నీ నేను జమేస్తే ఇలా అవుతాయి అనమాట. సో ప్రతి ఒక్కరు జమేస్తారు ఫ్రెండ్స్ మల్టాలో ఎవరున్నా కానీ. సో వచ్చేసి ఇది ప్లాస్టిక్ బాటిల్, వాటర్ బాటిల్ 2 లీటర్ ఏమున్నా కానీ, కోపి వాటర్ ఏమున్నా కానీ ఇందులో వేయాలా. సో ఇది వచ్చేసి టిన్నులు అని అంటే ఇప్పుడు ఇట్లా టిన్నులు ఉంటాయి కదా, ఇట్లా బీర్ సీసాయి కానీ, బీరీ కానీ, కోకి కానీ, ఇట్లా టిన్నులు ఉంటాయి కదా. టిన్నులు అనేది ఇస్తే సైడ్కి అవుతాయి బాటిల్ అనమాట. సో 1 లీటర్ కన్నా ఎక్కుంటే మనం వేయరాదు. సో 1 లీటర్ కన్నా ఏదైనా తక్కువనే అనుకో, అంటే ఎగ్జాంపుల్ ఇస్తా. ఎగ్జాంపుల్ అంటే మనం ఇలా బీర్ సీసాలు తాగేటి ఇవన్నీ ఇల్లు వేయాలన్నమాట. ఇల్లు వేస్తే నీకు 10 cents అనేది వస్తాయి. ఈచ్ బాటిల్ 10 cents. 10 cents అంటే నీకు ఇండియాలో 9 అవుతాయి ఫ్రెండ్స్. సో ఈచ్ బాటిల్ 10 వస్తాయి. సో ఇల్లు వేయాలి ఇవి. అండ్ ఇవి వచ్చేసి దీనికన్నమాట ఓన్లీ ఇది ఒకటే. సో దీంట్లోనే ఇది పోతాయి అన్నమాట. సో ఇవి టిన్నులు ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి బాటిళ్ళు. ఈ వాటర్ బాటిల్ ఇందులో వేయచ్చు, ప్లస్ ఒకవేళ అది ఫుల్ ఉంటే ఇందులో వేయచ్చు. సపరేట్ వాటర్ బాటిల్స్ అనమాట. సో ఈ వాటర్ బాటిల్స్, ఇది సీసాలు, ఇది సీసాలు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వేయడం. సో నేను చెప్పాను చూడండి ఫ్రెండ్స్, ఏరుకోవచ్చు అని. సో అక్కడ ఉన్న ముసలుడు ఏరుకున్నాడు ఫ్రెండ్స్. సో దానికి ఏరుకుంటారు. ఇక్కడ ఏరుకొని ఇలా వేసుకున్న బాటిల్స్ అని తీసుకొచ్చి ఇందులో వేస్తారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, అది అతను మళ్ళీ ఓటుంది ఏరుకోవడానికి. సో అది బట్టలు ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. ఈ డబ్బులతో కూరగాయలు అయితే నీకు అమౌంట్ ఎన్ని వచ్చినాయి మొత్తం వస్తుంది. సో కొనుక్కోవచ్చు అన్నమాట. 8 యూరోలు వచ్చినాయి ఫ్రెండ్స్, రౌండ్ ఫిగర్. సో ఇది వచ్చేసి సీసాలు, ఇది కూడా సీసాలే. సో ఇందులో కూడా వేయచ్చు, అందులో కూడా వేయచ్చు. సో నేను చేస్తున్నాను అనమాట. సో ఎవరైతే మల్టాలు ఉన్నారో వాళ్ళకి కింగ్ఫిషర్ బీర్లు దొరికాయి అన్నమాట ఇక్కడ. సో మా రూమ్కి దగ్గర ఉంటాయి. సో చూడండి కింగ్ఫిషర్ బీర్లు. నేను ఎక్కువ ఇవే తాగుతాను ఈ మల్టాలో. చూడండి. సో ఇది వచ్చేసి బడ్వైజర్. సో ఫ్రెండ్స్, బాటిల్ అన్నీ అయిపోయినాయి, కవర్ కాలైంది, తెచ్చింది మొత్తం. సో చూడండి, ఇప్పుడు నేను కూడా తీసుకుంటున్నాను ప్రింట్అవుట్. ఇలా ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఇక్కడ మల్టాలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే తాతలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అతను పెట్టాను. సో అతను బాటిల్ వేసుకుంటున్నాడు, అతను. సో అలా బాటిల్ వేసుకుని కూడా బతకచ్చు. సో అలా బాటిల్ వేసుకున్న పైసలు కూడా ఇవి మనకు డబ్బులు అనేది రావు. సో ఇవి వచ్చేసి కార్డ్స్ వస్తాయి. కార్డ్స్ని మనం ఏం చేయాలంటే, మనం ఏదైనా దుకాణంలోకి పోయి మనం తినడానికి కానీ తాగడానికి కానీ సామాన్లు కావాలంటే వీటి మనం
ఇచ్చి తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 1 year ఉంటుంది వ్యాలిడిటీ, చూడొచ్చు. సో ఇప్పటి సంది 1 year దాకా ఉంటుంది. సో 1 year దాకా నువ్వు ఎప్పుడన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి మనకు వచ్చినాయి ఈరోజు. సో చూడొచ్చు, ఇవి 5 యూరోలు ప్లస్ ఇవి 2 యూరోలు. సో 7 యూరోలు వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు 7 యూరోలు అంటే నేను నెల మొత్తం 15 రోజులు అనుకో, 15 రోజులు తాగినాయి, మొత్తం 7 యూరోలు వచ్చింది. 7 యూరోలు అంటే నీకు ఇండియా దగ్గర 650. సో ఇలా నువ్వు ఎప్పుడన్నా ఇట్లా బయట ఇట్లా రోడ్ల తిరిగినా కానీ నీకు చాలా దొరుకుతాయి బాటలు ఇలాంటి డబ్బాలలో. చూడొచ్చు, ఈ డబ్బాలకు పడేశారు. సో ఇలా దొరుకుతాయి అనమాట. ఈ బాటలు ఏరుకొని కూడా చాలామంది తాతలు ఏం చేస్తారంటే అలా గడిపేస్తారు మల్టాలో. సో ఇలా గడిచిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, టుడే ఎలా చేయడమో నేను చూపెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, అక్కడ వచ్చిన కూపెన్స్తోని నేను ఇక్కడ స్పార్క్ వచ్చాను ఫ్రెండ్స్. సో భుజబలో ఇక్కడ స్పార్ అనేది ఉంటుంది, నేను దీని దగ్గరనే ఉంటాను. సో స్పార్క్ వచ్చేసి టమాటాలు ప్లస్ వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో టమాటాలు వాటరు తీసుకున్న లైన్లో ఉండి కొద్దిసేపటికి ఇలా క్యూ అయిపోయిన తర్వాత వెళ్తే అక్కడ ఎగ్జాక్ట్లీ అమౌంట్ కావాలన్నాడు ఫ్రెండ్స్. సో ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు €4.70 సంథింగ్ యాడ్ అయిన ఉండే నాకు అడుగు. సో నేను అక్కడ చేస్తే అక్కడ వాటర్ అనేది €2 సంథింగ్ ఏమో ఉండే. సో ఇప్పుడు టోటల్ కూడి 410 అయితే ఇంకా €60 ఉన్నది. ఇంకా తీసుకొని అంటే మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. సో €60 టమాటాలు మళ్ళీ వేసుకున్నాను. సో చూడొచ్చు, నేను ఎగ్జాక్ట్లీ €60 టమాటాలు చేసుకొని మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి. మళ్ళీ వచ్చేసి అది రీకనెక్ట్ చేసి అది సిస్టంలో సెట్ చేసి సో నాకు ఫైనల్ అనేది టమాటాలు ప్లస్ అవి వాటర్ ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, మల్టాలో ఈ కూపెన్స్ని ఏం చేయడమో చూశారు కదా. సో వాటర్ అండ్ టమాటాలు నేను తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సో మోర్ అప్డేట్స్ ప్లీజ్